నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. జనగాం గ్రామంలో గోదావరికని సబ్ డివిజన్ పోలీసుల కార్డన్ సెర్చ్. ప్రజల రక్షణే పోలీసుల లక్ష్యమన్న పెద్దపల్లి డీసీపీ రవీందర్. కర్నూలు జిల్లా కొత్తపల్లిలో తాగునీటి పైప్ లైన్ లీకేజ్. కలుషిత నీరు తాగి సుమారు 60 మందికి అస్వస్థత. జహీరాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టిన జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆసిఫ్ నగర్ లో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే, పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఐపీఎస్ ఆదేశాల మేరకు పెద్దపల్లి డీసీపీ సూచనలతో గోదావరికని 2 టౌన్ సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జనగాం గ్రామంలో గోదావరికని సబ్ డివిజన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇళ్లను తనిఖీ చేస్తూ అనుమానిత వ్యక్తులను, ధృవీకరణ లేని ద్విచక్ర వాహనాలను, ఆటోలను, ట్రాక్టర్లను, రౌడీ షీటర్లను 15 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బాబు బీరో నేను తీస్తా. చూడు మరి క్లాసెస్ 9826 ఏం లేదు. తర్వాత ఎస్ఐస్, మిగతా సిబ్బంది అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మేము ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రాంలో మీతో ఇంటరాక్ట్ కావడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీరు గత కొద్ది రోజులుగా పేపర్లలో అన్ని సెన్సేషన్లు చూస్తురా. దానికి సంబంధించి పోలీసు యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉందనేది కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు. ఇప్పటివరకు మీ దగ్గర ఎవరైనా 100 డేలు ఎవరైనా చేసినారా ఇంతవరకు? ఒక ముందుకు రండి, చేతులు ముందుకు రండి ఒకసారి. వెనక లేవట్టిన దా అంటే మీరు కాల్ చేసిన తర్వాత మా పోలీస్ రెస్పాన్స్ ఎట్లా ఉంది మీరే చెప్పాలి, ఫీడ్బ్యాక్. అదే ఎంతసేపట్లో వచ్చారు? 10 to 15 minutes. ఎందుకంటే చాలా దూరం ఉన్నాను అనుకో, 2 టౌన్ నుంచి రావాలంటే ప్రాబ్లం అయితే కాబట్టి. ఇప్పుడు మొన్న రామగిరి ఏరియాలో ఒక రాత్రి 9 గంటలకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది. సార్ మాకు ఊరికి పోవడానికి ఎక్కడ ఆటోలు లేవు, బస్సులు లేవు అంటే మా 100 డేలు పోయి ఆమెను పికప్ చేసుకొని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా బండి చెడిపోయినా, పెట్రోల్ అయిపోయినా, ఒంటరిగా ఉన్నా, ఏది ఉన్నా మీరు మమ్మల్ని కాల్ చేయొచ్చు. వితిన్ 10 to 15 minutesలో మేము వచ్చేస్తాం. తర్వాత మనం లేడీస్ కూడా మన పిల్లలు ఉంటారు, మన కూతుర్లు ఉంటారు, మన చెల్లెలు ఉంటారు, వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఎక్కడ బయటికి పోయినప్పుడు కూడా 4-5 వ్యక్తులు ఉన్న దగ్గరనే ఉండమని చెప్పాలి కొంచెం. ఎందుకంటే మనకు జరిగిన ఇన్సిడెంట్లో మనకి బాగా అబ్జర్వ్ అయిందంటే కొంచెం భయపడి దూరం పోవడం వల్ల జరిగింది కాబట్టి ధైర్యం చెప్పాలి బాగా. తర్వాత ఎప్పుడైనా మ్యాక్సిమం అందరికి సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి సెల్ ఫోన్ యూజ్ చేసుకోమని చెప్పాలి. తర్వాత ఇప్పుడు ఈ 100 డేలు అనేది ఇక ప్రతిదానికి 100 డేలే, అన్నిటికీ అదే. ఇక ఏది కావాలన్నా మీరు దానికి ఫోన్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నా. దాంతోపాటు ఇప్పుడు మనకు అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయి కాబట్టి మీరు ఒక హాకై అని ఉంటుంది యాప్, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటే దాని ఒక SOS మీటర్ నొక్కినా అనుకోండి, ఆటోమేటిక్గా మీదంతా GPS లో కవర్ అవుతుంటుంది. మీకు దాని ప్రాబ్లం అయినా కానీ ఇమీడియట్గా మీరు అటెండ్ అవుతారు. అది కూడా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోకుండా యాక్సిడెంట్ అయ్యి చిన్న దెబ్బకి చనిపోయిన వాళ్ళు ఉంటారు తెలుసా. కాబట్టి మనం అనుకుంటాం ఎందుకు జనగాంకి గోదావరికైనా పోతున్నా, నాకెందుకు హెల్మెట్ అని. ఎప్పుడైనా పడవచ్చు, బాత్రూంలో పడి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు.
అవునా లేదా? కింద పడి తలకు దెబ్బ తగిలితే చనిపోతారండి, ఇక అంతే. ఇక కార్యక్రమం ఎవరైనా ఒకవేళ డాక్యుమెంట్స్ లేకపోతే మేము సలహా ఇవ్వడం జరుగుతుంది. అవసరమైతే దాన్ని పాటిస్తే ఇన్సూరెన్స్ లేకపోయినా వెహికల్ సంబంధించి సరైన పత్రాలు లేక డాక్యుమెంట్స్ లేకపోయినా కూడా మీరు అరేంజ్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. ఇంకోటి ముఖ్యంగా మీరు చెప్పిన కూడా చాలా సంతోషకరమైన విషయాలు. మీ అందరిలో కూడా చాలా చైతన్యం అవుతుంది. సీసీ కెమెరాలు కావాలన్నది రావడం అనేది చాలా గొప్ప ఆలోచన దృక్పథం అండి. మీలో భాగంగా మేము కూడా మీ వంతు సహకారంతో మేము కూడా మా వంతు ఏర్పాటు కూడా చేయగలుగుతాం. మీరు ముందుకు రండి, మాతో పాటు మా సహకారం కూడా ఉంటుంది. తప్పకుండా ఏర్పాటు చేద్దాం. మీరన్నట్టు అన్నట్టు ఆవుల దొంగతనం అని ఉంది, రైట్. ఎందుకంటే ఈ మధ్య ఇంతకుముందు పశువుల వాల్యూ పెద్ద ఉండేది కాదు, ఇప్పుడు గొడ్ల వాల్యూ కూడా బాగా పెరిగిపోయింది. ₹1,00,000 జత కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. అంతే అండి? రైట్ రైట్ కరెక్ట్. కాబట్టి దాన్ని కూడా తప్పకుండా మేము మా తరఫున మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ రైట్ రైట్ ఉంటే తప్పకుండా మాకు ఎక్కడ సరి దొరకవచ్చు. ఎందుకంటే ఈ పశువులు ఇప్పుడు గొర్రెలు ఎత్తుకుపోతాడు అని కోసుకుని తింటే మనం ఏం చేయలే పరిస్థితి ఉంటుంది. మీకు తెలిసిన విషయమే. పశువులు ఉంటే ఎక్కడో అమ్మేస్తాడు, దాన్ని మనం పట్టుకున్నప్పుడు ఆదాయ పంచాయతీ కూడా అనే సందర్భాలు ఉంటాయి. కాబట్టి ప్రకారం చేద్దాం, మీరంటూ కూడా చేద్దాం, చేయకుండా ఉండలేదు. తప్పకుండా మీకు మా సర్వీస్ ఇచ్చేవారికే మా బాధ్యత, తప్పకుండా ఇస్తాం. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన కొత్తపల్లి మండలంలోని కాలనీలో పైప్ లైన్ లీకేజ్ వల్ల సంబంధిత కాలనీ వాసులు కలుషిత నీరు తాగి వాంతులు విరోచనాలు చేసుకుంటున్నారు. దీనికి కారణం నల్లమల్ల అడవుల సమీపంలో ఉండటమే అంటున్నారు గ్రామస్తులు. ఇక ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. దాదాపు 60 మందికి వాంతులు విరోచనాలు కావడంతో కొత్తపల్లిలోని గవర్నమెంట్ హాస్పిటల్లో బాధితులకు సెలైన్ పార్టీలు ఎక్కిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని లీకేజ్ పనులను చేపట్టాలని కోరుతున్నారు. ఇలా ఉంటే పర్వాలే, ఇది చేస్తుంది ఫోటో ఇబ్బంది. సాక్షిలో వస్తుంది. ఏమవుతుంది నీకు? ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ మౌన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీపీసీసీ నాయకులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ చూసినా ఆడవాళ్లపై అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. దేశంలో ఆడవాళ్లపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా కేంద్రం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిచో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు రామ్దాస్, వేణీల నరేష్, ఎంపీపీ దేవదాసు, నాయకులు నరసింహారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆసిఫ్ నగర్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న మైనర్లను మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని సర్కిల్ ఇన్స్పెక్టర్లు దిరర్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర అదుపులోకి తీసుకున్నారు. నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని సైతం కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈరోజు సాయంత్రము మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గుడిమల్కాపూర్లో మేము మరి మా రాఘవేంద్ర ఎస్ఐ మరి ఇంకొక 10 మంది సిబ్బందితో కలిసి ఇక్కడ గుడిమల్కాపూర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసినాము. మేము అరౌండ్ 6:30 నుంచి ఇక్కడ మేము డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేసినాము. ఇప్పటి వరకు 10 కేసెస్ బుక్ చేసాము, అన్నీ కూడా 2 వీలర్స్. దాంతోపాటుగా ఒక మైనర్ డ్రైవింగ్, ఒక అండర్ ఏజ్ పర్సన్ డ్రైవింగ్ చేసిన అతన్ని ప్లస్ 2 ట్రిపుల్ రైడింగ్ కేసులు కూడా బుక్ చేసినాము. వీళ్ళన్ని వెహికల్స్ సీజ్ చేసినాము. వీళ్ళందరికీ గోషామల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మేము కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము. తర్వాత మేజిస్ట్రేట్ గారు దానికి సంబంధించి ఇక ఎల్బీ నగర్ డివిజన్లో హైదరాబాద్ క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమం నిర్వహించారు. 4 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు చైతన్యపురి పిఎన్టీ కాలనీలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్లు, మహిళా సంఘాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి పరిసరాలే కాకుండా ఇంటి ఆవరణలో ఉన్న పరిసరాలను కూడా శుభ్రపరచుకోవాలని తెలిపారు. కొబ్బరి నూనె కానీ మంచి నూనె కానీ ఏదైనా ఇలా వేస్తే చచ్చిపోతుంది. పైన ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి, గిట్ల కొబ్బరి చిప్పలు టైర్లు ఉంటాయి కదా, వాటిల్లో మస్తు ఉంటుంది. సుధీర్ రెడ్డి గారు, మరి గడ్డి అన్నారం కార్పొరేటర్ ప్రవీణ్ గారు, మరి మిగతా వార్డుల నుంచి మరి వచ్చిన తిరుమల రెడ్డి గారు, మరి అదేవిధంగా సంగీత గారు, మరి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి గారు, స్పెషల్ కమిషనర్ మరి సుజాత గుప్తా గారు, దీన్ని పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరం క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలంటే మరి దీంట్లో ఇంటెన్సివ్ మరి శానిటేషన్ ప్లాన్ చేసి సూక్ష్మ స్థాయిలో ప్రతి వార్డు మరి క్లీన్నెస్ ఎలా అయితే ఉంటుంది, ఎలా అయితే మరి వాళ్ళ హౌస్ హోల్డ్స్కు అపార్ట్మెంట్లు కానీ కాలనీలు కానీ మరి వాళ్ళ కమర్షియల్ కానీ అందరికీ అవేర్నెస్ చేసుకుంటూ రోడ్ల మీద చెత్త వేయకుండా, డెబ్రీస్ వేయకుండా మరి వెంటనే ఇల్లు ఎలా శుభ్రంగా ఉంచుకుంటారో ఇంటి బయట పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఏముంది అని మరి అలా తెలియజెప్పడానికి మరి 4 రోజుల స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీన్ని జిహెచ్ఎంసీలో 6 జోన్లలో ప్రతి జోన్కు ఒక వార్డు మరి వాళ్ళ పైలట్ కింద తీసుకొని దాని తర్వాత 150 వార్డులలో ఈ సూక్ష్మ శానిటేషన్ ప్లాన్ను మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో ప్రజల పార్టిసిపేషన్, విద్యార్థుల పార్టిసిపేషన్, ఎన్జిఓలు మరి మహిళా సంఘాల పార్టిసిపేషన్ తోటి మరి హైదరాబాద్ నగరాన్ని క్లీన్ హైదరాబాద్, గ్రీన్ హైదరాబాద్ తయారు చేయడంలో మరి జిహెచ్ఎంసీ గౌరవ ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు అందరూ కూడా కలుపుకొని ముందు పోవాలి. దాంట్లో ఈరోజు మొట్టమొదటిగా గడ్డి అన్నారం డివిజన్లో ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని దుబ్బాక కాంగ్రెస్ అధ్యక్షులు కమలాకర్ అన్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు విభాగం అధ్యక్షులు అందే రాజిరెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల 60 సంవత్సరాల పోరాట ఆకాంక్షలు, తెలంగాణ ప్రదాత అమ్మ సోనియా గాంధీ గారి 73వ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి జరుపుకున్నాం. ఇలా గాంధీ కుటుంబము చరిత్ర గల కుటుంబం. వారి విలువైన ప్రాణత్యాగాలు, విలువైన ఆస్తులను కూడా దేశానికి అంకితం చేసిన కుటుంబం. ఇలా ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, దేశాని కోసం ప్రజాసేవలో వారి ప్రాణాలు అర్పించారు. అదేవిధంగా గత 30 సంవత్సరాల నుంచి కూడా వారి కుటుంబము పదవికి దూరం ఉంటుంది. ఇలా కొంతమంది ఎన్నికల ముందు తెలంగాణ అంశం ముంగట్ను మేము దళిత ముఖ్యమంత్రి చేస్తామన్నారు. ఒక టర్మ్ ముఖ్యమంత్రి పరిపాలన భాగంలో ఉప ముఖ్యమంత్రి దళితులకు, మళ్ళీ సెకండ్ టర్మ్లో ఉప ముఖ్యమంత్రి కూడా కనబడతలేదు. చౌకబారి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి వాళ్ళ అధికార స్వలంబన కోసము ప్రజలను నానా రకాల ఇబ్బంది పడుతూ వాళ్ళు కాలం గడుపుతున్న నాయకులకు ఇప్పటికైనా చౌకబారు మాటలు మాని చరిత్ర చింపేస్తే పోదు, చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి గాంధీ కుటుంబం గురించి అని నేను కోరుకుంటున్నాను. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శివారులో పెరుమండ్ల ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. అయితే ఇది గత 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం కావడం విశేషం. ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని ఎల్లారెడ్డిపేట ప్రజలు ఆలోచించి ప్రతి ఒక్కరూ సహాయపడుతూ పునర్నిర్మాణంలో భాగస్థులవుతున్నారు. అతి త్వరలోనే ఆలయ పనులు పూర్తి చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి పురాతన ఆలయం శ్రీ కేశవ పెరమాండ్ల ఆంజనేయ స్వామి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా గ్రామస్తులతో సహకారంతో పాటు పోయిన సంవత్సరం మనం కూడా దీనికి గుట్టపై వరకు సీసీ రోడ్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ కరెంటు పోల్లు హై స్కూల్ నుంచి గుట్ట వరకు కూడా వేసి వీధి దీపాలు వెలిగించడం జరిగింది. గత 50 సంవత్సరాల నుంచి జరగనటువంటి అంగరంగ వైభవంగా జరిగినటువంటి కార్యక్రమం కేశవపెరమాండ్ల గుట్ట మీద మాఘమాసకు జరుగుతూ ఉంది. కాబట్టి వచ్చే మాఘమాస కార్యక్రమం వరకు భక్తుల సౌకర్యార్థం పునర్నిర్మాణం చేసుకోవడానికి
పిల్లర్ పొక్కలు తీయడంతో పాటు స్లాబు దీనికి గుడి నిర్మాణం చేయడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల సహకారం చాలా ఉంది. మరియు చందాల రూపకంగా కానీ విరాళ రూపకంగా కానీ ఇచ్చినటువంటి డబ్బులతోటి, రెండవది మెంబర్షిప్గా ఉన్నటువంటి ఊర్లో 500 రూపాయలు సభ్యత్వం రుసుముగా ఇచ్చి మిగతా డబ్బులు సహకారం ఇస్తున్నారు. దాంతోపాటు నిర్మాణ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ఇంకా దాతలు ఎవరైనా విరాళాలు ఇచ్చేవారు ఇచ్చి ఈ యొక్క ఆలయం యొక్క అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నాం. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలోని మరి కేశవాపేరమన్లు అనేది 500 సంవత్సరాల పురాతన మందిరము. మరి మేము ప్రజలు ఎల్లారెడ్డిపేటలో నివసించే ప్రజలందరూ సహకరించి మరి ఈ గుడి నిర్మాణానికి తోడ్పడాలని అందరినీ వేడుకుంటున్నాము. ఇది మరియు చాలా అద్భుతమైన దేవాలయము. మరి ఇంతకుముందు పోయిన సంవత్సరం మన మాఘమాసం లోపలనే ఇది అందరము నంబర్షిప్ చేసుకోవడం జరిగింది. మరి ఎవరైనా దాతలు కూడా చాలా మంది ముందుకొచ్చి దీన్ని వంగ వైభవంగా దీన్ని పనులు నిర్వహించి దాతలు ముందుకు రావాలని కోరుకుంటున్నాం. శ్రీ లక్ష్మీ కేశవ పెరుమాన్ల ఆంజనేయ స్వామి ఆలయము. ఈ ఆలయానికి ఒక 150 మంది మెంబర్షిప్గా ఉన్నారు. వారి సహకారాలతో మరియు గ్రామ ప్రజలతోని కలుపుకొని అందరూ సహకారంతో గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది పాత 500 సంవత్సరాల నాటికి పాత గుడి కాబట్టి అందరూ సహకరిస్తారని అందరూ సహకరిస్తారు. ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ పెద్దలు కానీ మాకు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాము. ఇట్లు. ఇక ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో గోతులుమయంగా మారిన బస్టాండు ఆవరణాన్ని వైరా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ సత్యనారాయణ సేవాభావంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గోతులుగా ఏర్పడిన ప్రాంతాన్ని ట్రాక్టర్ల ద్వారా మట్టిని తొలగించి గోతులను పూడ్చారు. సేవాభావంతో పనిచేస్తున్న సత్యనారాయణను స్థానిక ప్రయాణికులు అభినందించారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకొని సామాజిక సేవలు అందించాలని కూడా ఆయన కోరారు. ఇక హైదరాబాద్ నాంపల్లిలోని అగాపుర కాలనీలో 4 గుంటలు మూసివేయడంతో అక్కడ చెత్త పేరుకుపోయింది. దీంతో ఆ కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. దోమలు, దుర్గంధం రావడంతో ప్రజలు అనారోగ్యానికి బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ నాంపల్లి డీసీ అలీ చంద్రశేఖర్, జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా దయచేసి ఈ విషయాన్ని పరిశీలించి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు. ఇది ఎవ్రీ ఇయర్ అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ గారు ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, ప్రతి 2 మంత్స్కి ఒక్కసారి నాలా క్లీన్ చేయాలి అని చెప్పేసి. ఇది న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. ఇప్పటివరకు మీరు చూసిన వీడియో నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారు లోకేష్ కుమార్ గారిని అడుగుతున్నాను, ఈ విధంగా నాలా పరిస్థితి ఉంటే దాని చిన్న వర్షం పడితే మా పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఇక్కడ చాలా సివియర్ డేంజర్ పొజిషన్ అండి. ఇది ఆగాపుర మల్లేపల్లి డివిజన్ 11-1-120 ఈ డోర్ నెంబర్ పక్కకే వస్తుంది. చూడొచ్చు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతారు. నాంపల్లి డీసీ అలీ గారిని కొద్దిగా ఒక్కసారి ఇన్స్పెక్షన్ చేయమంటున్నాను, ఈ కృష్ణ గారిని ఇన్స్పెక్షన్ చేయమంటున్నాను, ఏ చంద్రశేఖర్ గారిని కూడా ఇన్స్పెక్షన్ చేయమని అడుగుతున్నాను. స్మెల్తోనైతే చచ్చిపోతున్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. కొద్దిగా ఇది క్లీన్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ని రిక్వెస్ట్, మా ఇక లోకల్గా షకీల్ భాయ్ ఉన్నాడు, ఒక నిమిషం మాట్లాడతాడు. हेलो सर, ये क्या है? पूरा नाले में पूरा गंदगी आके भर रही है। आ रहे हैं आप लोग देख रहे हैं, हमारे भाई हमारे भाई है आ रहे हैं क्या बात कर रहे हैं आपसे? कब करेंगे काम? छोटे छोटे बच्चे घरों में मच्छरा कैसे मालूम है, डेंगू आ रहा। तुम लोग आके देखेंगे तो नाला साफ होगा ना, बच्चे बीमार हो जाने घरों में, बदबू आ रही घरों में, बच्चे रहते छोटे छोटे। सर ऐसे बात आप देखो तो आके देखो, यहाँ पे इंस्पेक्शन करो, करके देखो। यहाँ पे हमारे घर में छोटे छोटे, सबके घर में बच्चे हैं भाई छोटे छोटे, किसको भी बीमारी आ सकती है। आप आके नाले का इंस्पेक्शन करो, आके देखो। आप देखने के बाद उसके बाद बात करेंगे। हमारे भाई हैं यहाँ पे ठहरे हुए,
जरा इन्फेक्शन करो, देखो जरा महल्ले में बदबू पूरी भर रही अब हम है लोग नाले में। अभी तो ये नाले का हाइट तो भी बढ़ाओ, नहीं बोले तो हम पूरे बस्ती वाले मिलके आके GHMC के सामने धरना करने के पूरा लिए धरना करते हम लोग, करते रहो, करते। अरे हर घर में छोटे छोटे बच्चे हैं जी, हर घर में छोटे छोटे बच्चे हैं। हमारा एरिया है ना, ये सलेम एरिया है हमारा, ये हर घर में बच्चे रहते हैं, बीमार हो जा रहे हैं, खांसी हो रहे हैं, बुखार आ रहे हैं। इसका कौन जिम्मेदार है? रिक्वेस्टिंग GHMC आपसे हम रिक्वेस्ट कर रहे हैं, आपसे रिक्वेस्ट कर रहे हैं, एक बार इन्फेक्शन करो, आके देख लो। तनख्वाह ले रहे हैं ना वो ऑफिसरों को, थोड़ा देखो इंस्पेक्शन जरा, करो बोल के बोलो। जरा आके देखो बोलो, लाइन में, तुम्हारी लाइन में देखो बोलो आके, उसके बाद एक्शन लो बोलो। हम गलत बोल रहे हैं या सही बोल रहे हैं, उसके बाद एक्शन लो बोलो। थैंक यू, नमస్తే, माता की जय। జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని బొంకూరు గ్రామంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. పద్మశాలి సేవా సంఘ భవనంకు 4,60,60,000, ఇక వాగులో చెక్ డ్యాం కట్టుటకు 36 లక్షల నిధులతో పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కందుకూరి సత్తయ్య, జెడ్పీటీసీ జి జలంధర్, ఎంపీపీ నక్క శంకర్, ఎంపీటీసీ సంతోష్ పాల్గొన్నారు. సంతోష్ ఎక్స్టెన్షన్ కెనాల్స్తో పాటు చాలా ప్రాంతాలలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్తో పాటు మరి ఎక్కడ అవసరమైతే అక్కడ స్థానిక అవసరాలకు సరిపడే విధంగా మరి చెక్ డ్యామ్స్ కానీ, తర్వాత కాలువలకు కావాల్సినటువంటి తూములు కానీ ఎక్కడ అవసరమైతే అక్కడ ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రభుత్వం ఇదివరకే అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ బొంకూరు దగ్గర పోలీస్ మాటు దాదాపు 36 లక్షలతో నిర్మాణం చేసుకోబోతున్నాం. ఈ వాగు మీద కూడా ఇంకా 6 మరి చెక్ డ్యామ్స్ రావాల్సి ఉన్నది. అదేవిధంగా సిల్వపౌడూరు వాగు పైన కూడా ఇంకా 4 చెక్ డ్యామ్స్ రావాల్సి ఉన్నది. అదేవిధంగా చాలా తూములు కూడా ఈ మధ్య కాలంలో మనం మంజూరు చేసుకోవడం జరిగింది. వరద కాలువ పైన కావచ్చు, కాకతీయ కెనాల్ పైన కావచ్చు. దీనికి కారణం ఏంటంటే నీళ్లు పుష్కలంగా వచ్చినాయి కాబట్టి తూములు పెట్టుకునే అవకాశం వచ్చింది. అదేవిధంగా చెక్ డ్యాములు కట్టుకునే అవకాశం వచ్చింది. ఎక్కడంటే అక్కడ నీళ్లు తీసుకునేటువంటి అవకాశం వచ్చింది. గతంలో చూసినట్టయితే మీకు 5 సంవత్సరాల క్రితం నీళ్లు లేవు, నీళ్ళు వచ్చే రేవు లేదు, ఎవరు పట్టించుకోలే, ఎవరు చేయలే. కాబట్టి రైతులు అప్పుడు ఎవరికి వాళ్ళు బావి తవ్వుకోవడం, కరెంటు మోటార్ పెట్టుకోవడం, అక్కడనే అవసరాన్ని తీసుకునే ప్రయత్నం చేయడం తప్ప మరి గోదావరిలో ప్రతి సంవత్సరం పోతున్నటువంటి నీళ్లను వాడుకోవాలని ఆనాడు ప్రభుత్వాలు ఎవరు కూడా ప్రయత్నం చేయాలి. కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలో జవ్వాజీ సుంకన్న గౌడ్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం చేశారు. గర్భిణీ స్త్రీలు ప్రతి ఒక్కరికి వాళ్ళు బలంగా ఉండేందుకు ప్రతి నెల 9వ తారీఖు భోజన వసతి ఏర్పాటు చేస్తున్నామని కమిటీ సభ్యులు శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఈసారి భోజన వసతి కల్పించిన నందికొట్కూరు టౌన్ సిఐ నాగరాజురావు ఈసారి అన్నదాన వసతి కల్పించాలని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు మరియు కమిటీ సభ్యులు శ్రీకాంత్ గౌడ్, శ్రీను, శ్రీధర్, శ్రీకాంత్, వైసీపీ నాయకురాలు సులోచనమ్మ తదితరులు పాల్గొన్నారు. వద్దంటున్నాడు శ్రీకాంత్ రావద్దంటే వస్తున్నాడు. వివిధ గ్రామాల నుండి వచ్చిన మీ అందరికి కూడా మనకి స్కానింగ్లు అయిపో లోపల సాయంకాలం అవుతుంది. మధ్యాహ్నం మనకి ఇక్కడ హోటల్ వసతి కూడా మనకు దగ్గర లేదు కాబట్టి మీ అందరికీ మధ్యాహ్నం అల్పాహారం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జువాజీ సుంకన్న గౌడ్ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి మన పట్టణ సిఐ నాగరాజరావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినందుకు
మీ చప్పట్ల ద్వారా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నా కోరుతున్నాను. ప్రతి నెల కూడా సేవా దృక్పథంతో పనిచేస్తున్న జువాజీ సుంకన్న గౌడ్ సేవా సమితికి కూడా మీ చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేయండి. అంతేకాకుండా ప్రధానంగా గర్భవతి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వము తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం చాలా పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనము ఉచిత స్కానింగ్ చేయడం జరుగుతుంది. తిరుమలలో చక్ర తీర్థ ముక్కోటి వైభవంగా జరిగింది. శ్రీవారి ఆలయానికి వాయువ్యం వైపున ఉన్న శిలాతోరణం వద్ద ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అర్చకులు. ఏటా మార్గశిరాలోని శుద్ధ ద్వాదశి నాడు చక్ర తీర్థ ముక్కోటి నిర్వహించడం ఇక్కడికి ఆచారం. ఇక చక్ర తీర్థ ముక్కోటి పురస్కరించుకొని స్వామివారికి ప్రాంతకాల ఆరాధనాలు పూర్తి చేసిన అర్చకులు మంగళ వాయువిద్యాలతో నడుమ స్వామివారి ఆలయ ప్రదక్షిణ చేసుకుంటూ చక్ర తీర్థానికి చేరుకున్నారు. ఇక ఇక్కడ వెలిసిన నరసింహస్వామి, ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకం, పుష్పాలంకారం నిర్వహించారు. ధర్మాణి ప్రధానం విశ్వాత్మానం పరాగణం నానాగణ బ్రహ్మగణ పరః యచ్చ కించిత్ జగద్యస్మిన్ దృశ్యతే శ్రూయతే పిబా అంతర్బహిస్తదత్నో కృష్ణారూఢే శ్రీమద్రాజక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కథం బ్రహ్మాది మామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ధనం వదిష్యామి శాంతిః. पुनः ततो विश्वव्यक्तावत् शासनाधनेः तस्मात् विराटराय करुणं प्रोक्षण्ये पुरुषं जातमकरः तेन देवाय दन्तान् साध्यायस्ते బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగాం గ్రామంలో గోదావరికని సబ్ డివిజన్ పోలీసుల కార్డన్ సెర్చ్. ప్రజల రక్షణే పోలీసుల లక్ష్యమన్న పెద్దపల్లి డీసీపీ రవీందర్. కర్నూలు జిల్లా కొత్తపల్లిలో తాగునీటి పైప్ లైన్ లీకేజ్. కలుషిత నీరు తాగి సుమారు 60 మందికి అస్వస్థత. జహీరాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టిన జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆసిఫ్ నగర్లో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.